Hi, welcome to MK Stat. Today topic is ungrouped data. ఓకేనా, అదేవిధంగా గ్రూప్డ్ డేటా, దీని తర్వాత ఫ్రీక్వెన్సీ అంటే ఏందో టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ అన్గ్రూప్డ్ డేటా డెఫినేషన్ ఏంటంటే ఇఫ్ ద డేటా హ్యావింగ్ నో గ్రూప్స్ ఆర్ నో క్లాసెస్ ఈస్ కాల్డ్ అన్గ్రూప్డ్ డేటా. నో గ్రూప్స్ ఆర్ నో క్లాసెస్, అటువంటి డేటాను ఏమంటారు అంటే అన్గ్రూప్డ్ డేటా అంటారు. అంటే ఎగ్జాంపుల్స్ ఏంద్రా అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక పర్సన్ యొక్క మార్క్స్ అర్థమవుతుందా? ఒక పర్సన్ యొక్క మార్క్స్ అంటే ఏముంటుంది, ఒక 6 సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకో, 5 సబ్జెక్ట్స్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా. ఆ 5% యొక్క డేటా ఇక్కడ రాస్తున్నాం. తెలుగులో ఎన్ని వచ్చాయని చెప్పాడు, 10, హిందీలో 20, ఇంగ్లీష్ 30, మ్యాథ్స్ 40, సైన్స్ అండ్ సోషల్ వచ్చి 50 అని చెప్పారు. అంటే ఈ విధంగా డేటా ఉంటుంది, అన్గ్రూప్డ్ డేటా. ఇంకా క్లారిటీగా మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే గ్రూప్డ్ డేటా చెప్పేటప్పుడు మనకి ఇక్కడ సమ్ గ్రూప్స్ ఆర్ సమ్ క్లాసెస్ అనేవి అక్కడ వస్తాయి. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నాడు, నో గ్రూప్స్ ఆర్ నో క్లాసెస్ అని చెప్తున్నాడు. ఇక నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అన్గ్రూప్డ్ డేటా అంటే ఈ విధంగా ఉంటుంది, అంటే ఇండివిజువల్ డేటా. అర్థమైందా? ఈ విధంగా, లేకపోతే ఎలా ఉంటుంది అంటే 1, 5, 7, 8, 2, 10, 11 ఈ విధంగా ఉంటుంది. అంటే బాక్స్లో ఉండదు. అంటే మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తున్నాను. అంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే అన్గ్రూప్డ్ డేటా అంటారు. ఆర్ యు అండర్స్టాండ్? నెక్స్ట్ గ్రూప్డ్ డేటా అంటే ఏంటి? ఇఫ్ ద డేటా హ్యావింగ్ సమ్ గ్రూప్స్ ఆర్ సమ్ క్లాసెస్. ఇందాకేం చెప్పాము, అన్గ్రూప్డ్ డేటాలో నో గ్రూప్స్ ఆర్ నో క్లాసెస్. ఇక్కడ ఏంటి, సమ్ గ్రూప్స్ ఆర్ సమ్ క్లాసెస్. ఓకేనా, ఈజ్ కాల్డ్ గ్రూప్డ్ డేటా అవుతుంది. అంటే ఎలా ఉంటుంది అంటే ఇక్కడ xi fi వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 తీసుకున్నాను. ఫ్రీక్వెన్సీ వచ్చి ఏం తీసుకున్నాం, 2, 7, 8, 14, 18 తీసుకున్నాం. అంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే డిస్క్రీట్ డేటా అని కూడా అంటారు. నెక్స్ట్ చెప్దాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని ఏమంటారు అంటే డిస్క్రీట్ డేటా. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది 1 పర్సన్ యొక్క మార్క్స్. ఓకేనా, 1 పర్సన్ యొక్క మార్క్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 మార్క్స్ కండక్ట్ చేశాను అనుకోండి, లేకుంటే ఒక 10 మార్క్స్ కండక్ట్ చేశాను. ఆ మార్క్స్ మొత్తం ఇక్కడ వేస్తున్నా, 6, 7, 8, 9, 10. 0 మార్క్స్ ఎవరికి రాలా, 1 నుంచి 10 వరకు మార్క్స్ వేసాను. ఇక్కడ ఇది మార్క్స్ తీసుకున్నాను, MARKS అంటే ఇది మార్క్స్. ఇదేంద్ర అంటే స్టూడెంట్స్. ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్. దీని మీనింగ్ ఏంటంటే 1 మార్క్ ఎంతమందికి వచ్చింది అంటే 2 మెంబర్స్కి వచ్చింది అని అర్థం. ఇక్కడ 2 మార్క్స్కి ఎంతమందికి వచ్చిందిరా అంటే 7 మెంబర్స్కి వచ్చింది అని అర్థం. ఇక్కడ 7 అనేది ఏంది, 2 అనేది 7 టైమ్స్ రిపీట్ అయ్యింది అని అర్థం. అర్థమైందా? ఇక్కడ చూడండి, 3 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి, 8 మెంబర్స్కి. 4 మార్క్స్ 14 మెంబర్స్కి. ఈ విధంగా ఉపయోగపడుతుంది. అంటే మీకు అర్థమైన దానికోసం సింపుల్గా చెప్తున్నాను. ఓకేనా, దీన్ని ఏమంటారు అంటే ఇక్కడ గ్రూపుల్లో డిస్క్రీట్ డేటా అంటారు. ఓకేనా, అంటే ఈ విధంగా ఉంటుంది. చూడండి, ఇందాక డేటాకి ఇప్పుడు డేటాకి వేరియేషన్ ఉందా? ఉంది. నెక్స్ట్ ఇంకేం చెప్పాడు, సమ్ గ్రూప్స్ ఆర్ సమ్ క్లాసెస్ అన్నాడు. అంటే ఇంకో విధంగా ఏమడుగుతారు అంటే ఇక్కడ క్లాసెస్ ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ fi. ఓకేనా, ఇది ఎలా ఉంటుందిరా అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50 మార్క్స్ కండక్ట్ చేశాను. ఈ డేటాని ఈ విధంగా రాయాలనుకోండి, నేనేం చేయాలి,
0 1 2 3 4 5 6 7 8 అప్ టు 50 రాయాల్సి వస్తుంది. ఇలా తీసుకున్నాం అనుకోండి ఇంటర్వెల్స్. ఇప్పుడు మనకి ఏమైంది 0 to 10 ఈజీ ఒక 5 స్టెప్స్తో వచ్చింది. 100 మార్క్స్ అయితే దీన్నే యూజ్ చేస్తాం, దీన్ని యూజ్ చేయం. ఎందుకు? ఇప్పుడు 100 రాయాలి, ఇక్కడ 1 2 3 4 5 6 అప్ టు 100 రాయాలి బై యూజింగ్ దిస్ డేటా. దీన్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏంట్రా అంటే 7 2 13 27 14 ఇంకా ఎక్సెట్రా కింద ఉంటాయి. ఓకేనా? దీని మీనింగ్ ఏంటంటే 0 నుంచి ఇక్కడ చూడండి మీరు జాగ్రత్తగా, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 ఉంది. ఎలా తీసుకుంటారు అంటే ఇక్కడ 0 నుంచి 9 వరకే తీసుకోవాలమ్మా. ఓకేనా? మార్క్స్ 0 నుంచి 9 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అంటే 7 మెంబర్స్కి వచ్చాయి అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ 10 నుంచి 10 మార్క్స్ వస్తే ఇక్కడికి వచ్చేయాలి. అర్థమైంది? ఈ లైన్లోకి వచ్చేస్తుంది కౌంట్. నేను నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ప్రాబ్లమ్స్ చేసి చూపిస్తాను. 10 నుంచి 19 వరకు ఎంతమందికి వచ్చాయి అంటే 2 మెంబర్స్కి వచ్చింది అని అర్థం. నెక్స్ట్ 20 మార్క్స్ నుంచి 29 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి క్లాస్లో అంటే 13 మెంబర్స్కి వచ్చింది అని అర్థం. నెక్స్ట్ 30 మెంబర్స్ నుంచి 39 ఎంతమందికి వచ్చాయి అంటే 27. చూడండి, ఇది సింగిల్ పర్సన్ యొక్క డేటా, ఇది నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఒక జస్ట్ లైక్ 10 to 15 20. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎంతన్నా తీసుకోవచ్చు. ఈ విధంగా ఒక 1000 మెంబర్స్ యొక్క డేటా కలెక్ట్ చేస్తున్నాం, లేకపోతే ఒక 100 ఇయర్స్ యొక్క డేటా అంటే ఎంతమంది ఉన్నారు అంటే ఒక విలేజ్లో మనకి ఏంది, మనకి స్టార్టింగ్ ఏంది 0 నుంచి 100 ఇయర్స్ వాళ్ళు. మనం ఏం చేయాలి, ఇక్కడ ఈ డేటా యూజ్ చేస్తాం, ఈ డేటా యూజ్ చేస్తాం, దీన్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ ప్రాసెస్ అనేది లార్జ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే 0 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్, ఇది అప్పుడు ఇయర్స్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది పీపుల్ 0 నుంచి 9 ఇయర్స్ ఎంతమంది ఉన్నారు అంటే ఆ విలేజ్లో 7 మెంబర్స్ ఉన్నారు అని అర్థం. అర్థమవుతుందా? నెక్స్ట్ 10 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే 2 మెంబర్స్ ఉన్నారు అని అర్థం. అదేవిధంగా 20 మెంబర్స్ నుంచి 29 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అంటే 13 మెంబర్స్ ఉన్నారు అని అర్థం. ఆర్ యు అండర్స్టాండ్? ఇప్పుడు చూడండి, ఈ డేటా ఏమవుతుంది ఈ విధంగా వచ్చినప్పుడు అన్గ్రూప్డ్ డేటా. ఈ విధంగా కాకుండా ఇస్తే డేటా ఈ విధంగా ఉంటే అన్గ్రూప్డ్ డేటా అవుతుంది. గ్రూపుల్లో చూడండి రెండు ఏంది గ్రూప్స్ ఉన్నాయి, లేకపోతే క్లాసెస్ అంటే ఈ విధంగా క్లాస్ ఇంటర్వల్స్ 0 to 10 అనే కాదు, అది మన ఇష్టం, మన డెసిషన్. మనకి ఇచ్చిన ప్రాబ్లం బేస్ చేసుకొని నేను 0 to 5 తీసుకుంటా, 5 to 10, 10 to 15 అలా తీసుకోవచ్చు. లేదు 0 to 2, 2 to 4, 4 to 6, 6 to 8 ఈ విధంగా తీసుకోవచ్చు. లేకపోతే స్టార్టింగ్ 10 to 20, 20 to 30, 30 to 40 ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటా. ఇది అన్గ్రూప్డ్ డేటా. ఓకేనా? ఇది గ్రూపుల్లో డిస్క్రిట్ డేటా, ఇది డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. ఒక ప్రాబ్లం ఇచ్చిన డేటాని డిస్క్రిట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్లో కన్వర్ట్ చేయమంటే ఈ విధంగా కన్వర్ట్ చేస్తాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటిది కంటిన్యూస్ డేటా. దీన్ని ఏమంటారు అంటే ఇది డిస్క్రిట్ డేటా అయితే ఈ డేటా ఏంటంటే అంటే కంటిన్యూస్ డేటా అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని కూడా అంటారు. ఇదేంటి సింపుల్గా కంటిన్యూస్ డేటా. ఇవేంటివి ఫ్రీక్వెన్సీస్. మీకు ఇక్కడ అర్థమైపోతుంది చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటి మనది? అన్గ్రూప్డ్ డేటా అయిపోయింది, గ్రూప్డ్ డేటా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఏంటి? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ డెఫినేషన్ ఏంటంటే అంటే frequency is nothing but the value number of times repeated in the given data is called frequency. It is denoted by f. Denoted by f. Frequency. అర్థమైందా? ఫ్రీక్వెన్సీ. ఇది మనకి ఏం చెప్తున్నాడు? ఫ్రీక్వెన్సీ అనేది ఒక వాల్యూ కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ ఇన్ ది గివెన్ డేటా. ఇక్కడ మీరు చూడండి, ఫ్రీక్వెన్సీ 2 అనేది ఏంటి? అది ఒక నెంబర్ కాదు, 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయ్యింది అంటే 1 మార్క్ ఇద్దరికి వచ్చింది అని అర్థం. అర్థమైందా? నెక్స్ట్ 2 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అంటే 7 మెంబర్స్కి వచ్చాయి అని అర్థం. నెక్స్ట్ 3 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి అంటే 8 మెంబర్స్ రిపీటెడ్. ఇక్కడ కూడా సేమ్ 0 నుంచి 9 మెంబర్స్, దాంట్లో ఎంతమంది ఉన్నా కూడా 0 0 1 2 7 5 ఇలా ఉన్నా కూడా
మొత్తం 7 మెంబర్స్ ఉన్నారు అని అర్థమైందా. నెక్స్ట్ 10 నుంచి 19 మార్క్స్ ఎంతమంది ఉన్నారు అంటే 2 మెంబర్స్. లేదా పీపుల్ తీసుకున్నాం అనుకోండి, 0 years నుంచి 9 years ఎంతమంది ఉన్నారు 7 మెంబర్స్. మార్క్స్ తీసుకుంటే మార్క్స్. ఓకేనా. ఫ్రీక్వెన్సీ అంటే రిపీటెడ్ వాల్యూ అని అర్థం. ఓకేనా. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మనకి 2 టైప్స్ ఉంది. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఒకటి ఉంది, అదేవిధంగా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ అంటే మీకు చెప్పాను. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇఫ్ ద డేటా హ్యావింగ్ సమ్ గ్రూప్స్ ఆర్ సమ్ క్లాసెస్ విత్ దేర్ రెస్పెక్టివ్ ఫ్రీక్వెన్సీస్. ఈ విధంగా ఉండాలి, వాడి ఫ్రీక్వెన్సీ ఈ విధంగా ఉండాలి. అర్థమైందా. దాన్ని ఏమంటున్నారు అంటే, లేకపోతే ఈ విధంగా ఉండాలి, దీంట్లో ఉండాలి. దీన్ని ఏమంటారు అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అంటున్నారు. ఈ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి 2 టైప్స్. అదేంట్రా అంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. దీన్ని ఏమంటారు అంటే సింపుల్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడే ఉన్నాయి. దీన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. లేకపోతే ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇందాక కూడా చూడండి, డేటాలో మన గ్రూప్ డేటాలో ఇది డిస్క్రీట్ డేటా, ఏమైంది ఇది కంటిన్యూస్ డేటా అయింది. ఈ డేటా ఏమైంది కంటిన్యూస్ డేటా. ఒక్కటి నేను స్పీడ్ చెప్తున్నాను అనుకుంటే మీ వీడియోలో సెట్టింగ్స్ మార్చుకోండి. ఓకేనా. అకౌంట్ స్లోగా పెట్టుకోండి. లేదు మాకు ఈ లెవెల్ సరిపోద్ది అంటే ఓకే. స్లోగా అనుకుంటే ఫాస్ట్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా. ఇదేమవుతుంది కంటిన్యూస్ డేటా. ఇప్పుడు ఏంది దీన్నే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఇది కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద ఎగ్జాంపుల్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. ఓవరాల్గా ఇది టాపిక్స్ మనం ఏం చెప్పాం, ఈరోజు డిస్కస్ చేసాం. అన్గ్రూప్డ్ డేటా అంటే ఏంది, గ్రూప్డ్ డేటా అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ అంటే ఏంది, ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, అదేవిధంగా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంది డిస్కస్ చేసాం. అర్థమవుతుందా. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. అర్థమైందా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకేనా. డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాం. డేటా రాస్తున్నాను చూడండి. 7 2 1 7 2 8 14 8 1 2 14 14 నెక్స్ట్ వచ్చి 1 2 7 14 8 2 అనుకున్నాం. దీన్ని మనకి డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద చేంజ్ చేయమని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చి 12 ఉంది కదా, 1 ఇది 10 అనుకున్నాము. ఇది 10 ఇది 10 ఇది 10. ఓకేనా. ఇలా డేటా ఇచ్చేసి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు. మనల్ని ఏ విధంగా అడిగాడంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద చేంజ్ చేయమని చెప్పాడు మనకి ఇచ్చిన డేటాని. ఓకేనా. ఫస్ట్ మనం ఏమనుకున్నారంటే FI XI. మినిమం నెంబర్ ఎంత ఉంది చూడండి. మినిమం వాల్యూ వచ్చి 1. ఓకేనా. మినిమం వాల్యూ వచ్చి 1, మ్యాక్సిమం వాల్యూ వచ్చి 10. ఓకేనా. అప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రీక్వెన్సీ. అప్పుడు FI చూడండి, ఫస్ట్ 1, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 3 1s ఉన్నాయి. నేను డైరెక్ట్గా ఇస్తున్నాను ఎగ్జాంపుల్ కాబట్టి. నెక్స్ట్ క్లాస్లో క్లారిటీగా చెప్తాను. ఒక ప్రాబ్లం తీసుకొని క్లారిటీగా, ఓకేనా, టోటల్ టాలీ చేయాలి, నేను క్లారిటీగా చెప్తాను. రఫ్గా చూడండి. ఓకేనా. 2 చూడండి, 1 2 3 4 5. 2 అనేది 5. 3 ఉందా ఇక్కడ? 3 లేదు. నెక్స్ట్ 4 ఉందా? 4 కూడా లేదు.
5 ఉందా? 5 కూడా లేదు. 6 ఉందా? 6 కూడా లేదు. 7 ఉందా? ఉంది. 1 2 3 ఏంటి 7 అనేది 3 టైమ్స్. నెక్స్ట్ 8 చూడండి 1 2 3 8 అనేది 3. 9 అనేది ఏం లేవు. 10 అనేది చూడండి 1 2 3. ఇది ఏంట్రా అంటే డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంది 1 అనేది 3 టైమ్స్ రిపీట్ అయ్యింది. అర్థమైందా? 3 టైమ్స్. ఓకేనా? నెక్స్ట్ 2 అనేది 5 టైమ్స్ రిపీట్ అయింది. 3 లేవు, 4 లేదు, 5 లేదు, 6 లేదు, 7 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, 8 అనేది 3 టైమ్స్, 9 అనేది ఏం రిపీట్ కాదు, అసలు లేదు డేటా. 10 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా? ఇక్కడ ఏంటంటే దీన్ని మనం టోటల్ చేసామనుకోండి కింద, అంటే దీన్ని ఏం రాస్తామంటే FI, దాని సింపుల్గా ఏంటంటే క్యాపిటల్ N గా రాస్తాం. ఓకేనా? FI అంటే ఏంటి? క్యాపిటల్ N, టోటల్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఏమంటారు? టోటల్ ఫ్రీక్వెన్సీ. ఓవరాల్గా చూడండి ఎంత వచ్చిందాం, 3 3 6 9 12 12 ఒక 5 17. ఓకేనా? ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 మెంబర్స్ యొక్క మార్క్స్ అనుకోండి అవి. ఓకేనా? 1 అనే మార్కు ఎంతమందికి వచ్చింది అంటే ముగ్గురికి వచ్చింది అని. 2 అనే మార్కు 5 మెంబర్స్కి వచ్చింది అని. ఓకేనా? 3 ఎవరికి రాలా, 0. 4 అనేది 0, 5 అనేది 0, 6 అనేది 0. అంటే ఈ విధంగా మనం కన్వర్ట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మనం ఏదైనా టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఫాలో అయ్యి ఈ ఎగ్జాంపుల్ ద్వారా డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేంజ్ చేస్తారు, డేటా అన్గ్రూప్డ్ డేటాని, అదేవిధంగా కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ ఏ విధంగా తీసుకుంటాం. ఓకేనా? ఎప్పుడు డిస్క్రీట్ ఎప్పుడు తీసుకోవాలి, కంటిన్యూషన్ ఎప్పుడు తీసుకోవాలి. కొన్నిసార్లు క్వశ్చన్లో మెన్షన్ చేస్తాడు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కింద చేంజ్ చేయండి అని, లేకపోతే కంటిన్యూస్ కింద చేంజ్ చేయమన్నాడు. కొన్నిసార్లు చేంజ్ చేయమని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అని అడిగేస్తాడు. అప్పుడు ఏంటంటే డేటాను బేస్ చేసుకొని మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? డిస్క్రీట్ తీసుకోవాలా, కంటిన్యూస్ తీసుకోవాలా. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. జాగ్రత్తగా చూడండి. అన్గ్రూప్డ్ డేటా, గ్రూప్డ్ డేటా. మనకు ప్రాబ్లం చేయాలి అంటే మీడియన్, మోడ్, హార్మోనిక్ మీన్, జామెట్రిక్ మీన్, రేంజ్, క్వార్టల్ డీవియేషన్, మీన్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, చాలా డేటాస్ ఉన్నాయి, చాలా మెథడ్స్ ఉన్నాయి. మెథడ్స్లో ప్రతిదానికి మనకు కావాల్సింది ఏంటంటే డేటా ఇచ్చిన తర్వాత మనం ఫార్ములా అప్లై చేయాలి అంటే అది ఏం డేటా, గ్రూపుల్లో డిస్క్రీటా, కంటిన్యూసా, లేకపోతే అన్గ్రూప్డ్ డేటానా, కంపల్సరీ మనకు తెలియాలి. ఓకేనా? అర్థమైంది అనుకుంటా టుడే క్లాస్ అనేది. నెక్స్ట్ క్లాస్లో ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.